హలో అండి. నేను మీ అడ్వకేట్ లోకేష్ రెడ్డి. ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే ఈ బ్యాంక్ రికవరీ ఏజెంట్ల పేరుతో ఈ క్రెడిట్ కార్డ్ రికవరీ ఏజెంట్లు, తర్వాత లోన్ రికవరీ ఏజెంట్లు వచ్చి హెరాస్ చేయటం, తర్వాత రకరకాలుగా వేధించడం చూస్తూ ఉంటున్నాం. అయితే ముఖ్యంగా వీళ్ళు రిలేటివ్స్‌కి, ఫ్రెండ్స్‌కి అండ్ రిఫరీస్‌కి ఫోను జేయటం, హ్యూమిలేట్ చేయటం, డీఫేమ్ జేయటం, హెరాస్ చేయటం ఇది చూస్తూ ఉంటున్నాం. అయితే ఇలాంటి హెరాస్మెంట్ నుంచి మనం బయటపడాలి అంటే మనకి చట్టంలో కొన్ని రకాల సొల్యూషన్స్ ఉన్నాయి. ఒకటి లోయర్ కోర్ట్‌లో ఇంజంక్షన్ సూట్ అయినా వేసుకోవచ్చు. లేదు అంటే హైకోర్ట్‌లో రిట్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. ఈ ఓఎస్ అండ్ ఈ రిట్ పిటిషన్ ఈ రెండే కాకుండా చట్టంలో చాలా రకాల సొల్యూషన్స్ ఉన్నాయి. ఒకటి అంబుడ్స్‌మన్‌కి కంప్లెయింట్ ఇస్తే మీకు తరచుగా వచ్చే కాల్స్ అండ్ రిపీటెడ్‌గా వచ్చే కాల్స్ ఆగిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా నోడల్ ఆఫీసర్‌కి ఒక కంప్లెయింట్ ఇచ్చి 30 రోజుల తర్వాత అంబుడ్స్‌మన్‌కి ఒక కంప్లెయింట్ ఇచ్చినట్లయితే మీకు రిపీటెడ్ కాల్స్ అండ్ రిలేటివ్స్‌కి కాల్స్ వెళ్ళకుండా ఆగే అవకాశం ఉంది. అంతేగాకుండా హైకోర్ట్‌లో మనం గనక రిట్ పిటిషన్ ఫైల్ చేస్తే ఒక 20-30 డేస్‌లో మనకి ఫైనల్ ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది. వన్స్ మనం రిట్ పిటిషన్‌లో ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌ని స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వమని చెప్పేసి మనం గనక ఆర్డర్ తీసుకోగలిగితే మీకు ఇలాంటి హెరాస్మెంట్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.